అది చూసినప్పుడు కదా అసలైన ఆనందం. ఎలా అయితే మీరు గణేశుని అల్లరిని ఏ విధంగా అయితే నా తలపైన వేశారో, ఇప్పుడు ఆ అల్లరి నుండి మీరెలా పారిపోగలరు శ్రీకృష్ణ? ఆరాధ్య, మీరు ఏమైనా చెయ్యండి, గణేశుడు మాత్రం ఇక్కడికి రాలేడు. అయితే పద, నీ తండ్రి గారికి నమస్కరించుదు గాని. ప్రణామాలు తండ్రి గారు. కుమార గణేశ, ఎలా ఉన్నావు? ఈ రోజు మీరు నన్ను చూసి సంతోషంగా ఉన్నారంటే ఏదైనా విశేషమైన విషయం ఉందా తండ్రి గారు? దూరం అయ్యాక తన కుమారుడి అందమైన ముఖాన్ని చూసి ఏ తండ్రి మనస్సు సంతోషపడకుండా ఉంటుంది? నాకు నువ్వంటే ఎంతో ప్రేమ. మీరు నన్ను అంతగా ప్రేమిస్తే గనక మీ త్రిశూలం నాకు ఇవ్వచ్చు కదా? కుమార గణేశ, నేను నీకు నా త్రిశూలాన్ని ఖచ్చితంగా ఇస్తాను. నిజంగానా? అవును, తీసుకో పుత్రా. కానీ నువ్వు ఈ త్రిశూలంతోనే సంతోషపడతాను అంటే అలాగే కాని. ఏంటి, మీ త్రిశూలం కన్నా ఇంకా అద్భుతమైన అస్త్రం ఉందా?